జన్మదినం సందర్భంగా మా కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గం నుంచి మా కుటుంబం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టికెట్ అభ్యర్థిస్తున్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబం మీద ఉన్న అపారమైన ప్రేమ, అపారమైన నమ్మకం, అపారమైన విధేయతతో మా కుటుంబానికి ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని ప్రగాఢంగా నమ్ముతున్నాను. నేను టికెట్ అడగడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి 1989 అంటే అప్ టు 78 నుంచి 89 వరకు తుగ్గలి మద్దికీర మండలాల నుంచే శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. స్వర్గీయ ఈశ్వర్రెడ్డి గారు, స్వర్గీయ తమ్మారెడ్డి గారు, స్వర్గీయ కేబీ నరసప్ప గారు, స్వర్గీయ మహాబలేశ్వర గుప్తా గారు, స్వర్గీయ సుబ్బరత్నమ్మ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 3 మండలాలకి నాయకత్వం లేదు. ఎప్పుడు చూసినా పక్క మండలాల్లో ఈ నియోజకవర్గం మీద ఆజమాయిషి చేస్తున్నారు. వల్లనే నల్ల కాలువ 10 లక్షలు నా సొంత నిధులతో చెరువుకు కాలువ తీపియడం జరిగింది. ఆ కాలువ ఈ రోజు నిండుగా పారుతూ చెరువుకు నీళ్ళు వస్తున్నాయి. తర్వాత నేను దాదాపు 24 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో విడదీరిన అనుబంధము, వాళ్ళ కుటుంబంతోనే ఉన్నాను. 3 తరాలు ఉన్నాను. 2007లో రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితో ₹2 కిలో బియ్యం ప్రకటించిన వెంటనే ఈ మండలంలో ప్రతి ఒక్కరికి ఫ్రీ బియ్యం అంతన్న ఉద్దేశంతో ఆ రోజే నా సేవ మొదలుపెట్టాను. ఆ రోజే గవర్నమెంట్కి డబ్బులు కట్టడం జరిగింది. ఆ తర్వాత క్రమేణా రాజకీయ పరిణామాలు అన్నిటితో నేను జగన్ రెడ్డి కుటుంబంతోనే, అంటే ఎప్పటికీ చచ్చే వరకు జగన్ రెడ్డి కుటుంబంతోనే ఉంటా. కానీ జగన్ రెడ్డి కుటుంబంతోనే ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు నన్ను పదవులు అడిగినప్పుడు కానీ నాకు వద్దు సార్, నేను మీ కుటుంబానికి సేవకంగా ఉంటానని చెప్పాను. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మా కుటుంబం టికెట్ అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 3 మండలాలకి నాయకత్వం లేదు. మెయిన్ లోకల్కి ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉన్నాను. కాబట్టి ఈ 3 ఏళ్లలో నన్ను నేను ప్రూవ్ చేసుకున్న నాయకునిగా ఎలా అనేది. ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం ఒక డైలాగ్ చెప్పాను, ప్రతి ఇంటికి గడపకి సేవ టచ్ చేస్తుందని. అలాగే ఈరోజు 100% చేశాను. ప్రతి ఇంటికి టచ్ చేశాను ఆల్మోస్ట్. అంటే టౌన్లో 10,000 ఇళ్లలో 3,400 కుటుంబాలకి నా లబ్ధం ఉంది. ఒకటి. తర్వాత వచ్చేసి వైద్య, విద్య, తాగునీరు మీదే నేను ఎక్కువ ఫోకస్ చేశాను. మీరు ఎక్కడైనా చూసుకోండి విలేకరులు, నా సేవాదలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 3 మీదనే ప్రాధాన్యత ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఉపాధి ఇంపార్టెంట్, తాగునీరు ఇంపార్టెంట్, విద్య ఇంపార్టెంట్, వైద్యం ఇంపార్టెంట్. నేను ఇంకోరు చేయలేదు అని కించపరచడం లేదు, ఇంకోటి చెప్పలేదు. కేవలం నేను రావడానికి నాకు మోటివేషన్ అయిన కారణాలే భావితరాల కోసం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఖచ్చితంగా ప్రగాఢ నమ్మకం ఉంది. ఎందుకంటే నా కుటుంబం ఇంతవరకు నోరు తెచ్చి ఏది అడగలేదు. జగనన్న కుటుంబానికి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయితేనేం, రాజారెడ్డి ఉన్నప్పుడు అయితేనేం, జగన్ సార్ ఉన్నప్పుడు అయితేనేం. కానీ ఫస్ట్ టైం మా కుటుంబం ఈరోజు అభ్యర్థిస్తున్నందుకు మాకు 100కు 100 ఖచ్చితంగా అన్న ఓకే చేస్తాడని నమ్ముతూ టికెట్ మాకేం చెప్తున్నా కదా, పత్తికొండ ఎమ్మెల్యే టికెట్ నాకే 100% ఇస్తాడని చెప్తున్నాను. ఎందుకంటే నా కుటుంబం ఇంతవరకు అడగలేదు ఏది. కానీ 33 తరాలు వాళ్ళ కుటుంబానికి సేవ చేశాను. వాళ్ళు అడిగారు నాకు నీకేమన్నా కావాలని. ఎప్పుడు నేను వాళ్ళ కుటుంబానికి సేవకంగానే ఉంటానన్నాను. కానీ ఈ రోజు ఈ 3 మండలాల కోసం, లోకల్ నాయకత్వం కోసమే నేను రావాల్సి వచ్చింది. ఈ మా కుటుంబం తరఫున టికెట్ అడుగుతున్నాం. జగనన్న 100కి 100 మా కుటుంబం మీద నమ్మకము, విధేయత అన్ని చూసి నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాను. 100కి 100 నమ్ముతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.